ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలంటే ప్రజల్లో చైతన్యం వస్తేనే సాధ్యమవుతుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపనారాయణపేట వీలాసాగర్ మానేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన పనులకు కలెక్టర్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. తనకు ఎమ్మెల్యే పదవి కంటే తన గ్రామానికి బ్రిడ్జ్ వస్తుందనే ఎక్కువ ఆనందం కలిగిందన్నారు విజయ రమణారావు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే ప్రజల్లో గుర్తింపు వస్తుందని చెప్పారు. అయితే ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో సీడ్ కంపెనీలు దిగొచ్చి అన్నదాతలకు మేలు చేసే విధంగా మారాయని తెలిపారు. ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి మీ మీద ఎక్కువ ప్రెషర్ ఉంది, ఇంకా తొందరగా కంప్లీట్ చేయాలని. సో ఐ థింక్ మాకు కాంట్రాక్టర్ స్టాండర్డ్ టైం ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల కన్నా ముందే కంప్లీట్ చేయాలి. మా ఈ గారు ఒకసారి నోట్ చేసుకొని దాంట్లో ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి తొందరగా అయ్యేటట్టు చూడండి. ప్రతిసారి మనం అన్ని పనులు చేసినట్టు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 3-4 అవ్వకుండా తొందరగా పని అయ్యేటట్టు చూడండి. ఇంకొకటి ఈ బ్రిడ్జ్ మీరు చూస్తే 3 కిలోమీటర్లు, మొత్తం 3-3.5 కిలోమీటర్లు ఉంటుంది. బ్రిడ్జే ఒక 940 మీటర్లు ఉందంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ బ్రిడ్జే ఉందన్నమాట. తర్వాత మన పెద్దపల్లి సైడ్ రూపనారాయణపేట సైడ్ ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్ల అప్రోచే ఉంది. ఈ అప్రోచ్ నుంచి మళ్ళీ మన మెయిన్ రోడ్డు కలవడానికి ఒక 3 కిలోమీటర్స్ దాకా గ్యాప్ ఉంది. దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు ఇందాక ప్రస్తావించారు. ఇంతకుముందు కూడా దానికి ఎస్టిమేట్ చేయడం జరిగింది, మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది. అది ఒక 6-7 కోట్ల దాకా పెండింగ్ ఉంది. దానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము, ఫండ్ అరేంజ్ చేస్తున్నాము. ఈ బ్రిడ్జి మన అప్రోచ్ అయ్యేలోపు, బ్రిడ్జ్ రెడీ అయ్యేలోపు ఆ రోడ్డు కూడా అవసరమైన మనీ కానీ అమౌంట్ కానీ అడ్మిన్ శాంక్షన్ కానీ చేయడం జరుగుతుంది. తెలియకుండా మీరు రాకముందు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ నాకు తెలియకుండా ఆనాడు పర్మిషన్ ఇచ్చి ఇసుక నడిచే ప్రయత్నం చేస్తే ఇక్కడనే ఉన్నటువంటి మా దామన్న గట్టెపల్లి మేమంతా కలిసి ఏసీపీ గారితో పోలీసులతో అందరితో మాట్లాడి ఆ గ్రామస్తులందరితో మాట్లాడి 1 రోజులు అక్కడ టెంట్ వేసి ఇసుక తీయకుండా ప్రయత్నం చేసి సీరియస్ గా చెప్తే ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి చెప్పారు, మరి మీ ఇసుక ఇబ్బంది అవుతుంది, మా ఇసుకే కావాలంటా ఉన్నారంటే మేము నాకు ఎమ్మెల్యే లేకున్నా పర్వాలేదన్నా కానీ ఇసుక మాత్రం తీయద్దు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చెప్పిన. ఇది మా ఆస్తి. ఎందుకంటే ఇవాళ నేను ఎమ్మెల్యే ఉండి ఈ ప్రాంత కష్ట సుఖాలు చూసినవాడిని, ప్రత్యక్షంగా ఈ మానేరు నీళ్లు తాగి పెరిగినోని నేను కాబట్టి ఈ కష్ట సుఖాలు ఏందో తెలిసిన వ్యక్తిగా నేను ముఖ్యమంత్రికి చెప్పిన. ఎట్టి పరిస్థితి కూడా ఇసుక తీయద్దు, ఈ ఇసుక తీస్తే ఈ ప్రాంతంలో ఇబ్బంది అవుతుందని చెప్పి అంటే నా మాట నవ్వి అందరు ఎమ్మెల్యేలు మంత్రులు కట్టె పట్టుకొని కావాలన్నావు, కానీ అందరూ నేను చెప్పిన పేర్ల రీతిలు అని చెప్పి అడుగుతా ఉన్నారు. నువ్వు ఇచ్చేందుకు అంటాను అని చెప్పి నవ్వుతే వద్ద మనకు మన మానేరు ఇసుకను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మనందరి పైన ఉంది.